ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేరళ స్టార్ క్యాంపెయినర్ గా తనదైన శైలిలో అక్కడున్నటువంటి ప్రజలను ఆకట్టుకొని ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉచిత బస్సు ఏదైతుందో ఆ పథకాన్ని అక్కడ మేనిఫెస్టోలో పెట్టి అక్కడ మహిళా ఆదరణ పొందడమే కాకుండా ఇక్కడ చేసినటువంటి రైతు రుణమాఫీ గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి అలాగే నరేందర్ మోడీ కమ్యూనిస్ట్ అని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి విజయన్ గారు కమ్యూనిస్ట్ అని ఇద్దరు కూడా ఒకే తానులో ముక్క అని అక్కడున్న ప్రజలకు చెప్పే విధంగా చెప్పి ఎన్నో కార్నర్ మీటింగ్స్ ఎన్నో పబ్లిక్ మీటింగ్స్ కూడా పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఈరోజు చైతన్యవంతులు చేసి యూడిఎఫ్ ప్రభుత్వం కేరళలో రావడానికి రేవంత్ రెడ్డి గారి కృషి ఎంతో ఉంది. దాంతోపాటు ముఖ్యంగా అక్కడ కేరళలో అక్కడున్నటువంటి భాషలో నీపో మోనే విజయన్ అంటే యువర్ టర్న్ ఈజ్ ఓవర్, నీ సమయం అయిపోయింది విజయన్ అని ఒక పంచ్ డైలాగ్ ఆ రాష్ట్రంలో 2 రోజుల హెడ్లైన్స్ లో ఉంది. ఎందుకంటే విజయన్ ఫెయిల్యూర్స్ అంటే అక్కడ ఎల్డిఎఫ్ లో ఫెయిల్యూర్స్ గురించి రేవంత్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతూ నీ సమయం అయిపోయింది అని చెప్పి వాళ్ళ కేరళ లాంగ్వేజ్ లో చెప్పడాన్ని, ఎందుకంటే కేరళలో గతంలో ఈ స్థాయిలో ఎక్కడి నుంచో ఒక స్టార్ క్యాంపెయినర్ గానో ఒక పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి వచ్చి ప్రజల మనసులో ఒక మాట మాట్లాడి వాళ్ళని ఆలోచింపజేసినటువంటి పరిస్థితి గతంలో లేకుండే. సో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ గా డెఫినెట్ గా మొన్న జరిగినటువంటి ఎన్నికల క్యాన్వాసింగ్ లో ఈరోజు రిజల్ట్ వచ్చింది. దాంట్లో ఫలితం కూడా 100కు పై సీట్లే వచ్చేటట్టుకున్నాయి, ఇంకా ఫైనల్ కౌంటింగ్ కాలేదు. కాబట్టి ఈ విజయాన్ని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే రానున్న రోజులలో కూడా అంటే గతంలో కూడా ఇక్కడ ఒక పిసిసి అధ్యక్షులుగా ఉండి ఆయన చేసినటువంటి క్యాంపెయినింగ్ వల్లనే ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏదైతే బీఆర్ఎస్ పార్టీని అధికారం నుంచి తొలగించే విధంగా ఏదైతే క్యాంపెయినింగ్ చేయడం వల్లనే ఈరోజు ఇక్కడ అధికారంలోకి వచ్చినాం. స్టార్ క్యాంపెయినర్లు కేరళలో కూడా అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేసిరు. రానున్న రోజులలో ఇటువంటి ఎన్నో ప్రయత్నాలు చేసి ఈరోజు అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకులు ఇంకా కొత్త నాయకత్వాన్ని రాష్ట్రాలకు సంబంధించిన యూనిట్లలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి రాష్ట్రంలో కూడా ఒక రేవంత్ రెడ్డిని తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తేనే 2029 రానున్న పంజాబ్ ఎన్నికలు కానీ, రాజస్థాన్ ఎన్నికలు కానీ, ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కానీ, ఇంకా మేజర్ ఎన్నికలు వచ్చేవి ఉన్నాయి. ఈ 2-3 ఏళ్లలో ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోవాలంటే మంచి పటిష్టమైన నాయకత్వాన్ని ఆ రాష్ట్రాలలో నిలబెట్టాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా నాయకత్వం ఈ యొక్క ఆలోచన చేస్తారని మేము కోరుకుంటున్నాం.